ఆయన పేరు వింటే ఇప్పటికీ కొంతమందికి వెన్నులో వణుకు పడుతుంది. 40 ఏళ్లు బ్రతికినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతికాడాయన. జీవించి ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడాయన. ఆయన చనిపోయి దాదాపుగా 4 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ గ్రామాన విగ్రహాలు పెడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు జనం కుండల్లో ఆయన ఎంతలా ముద్ర వేశారో అన్నది. కనీసం ఆ నాయకుడు జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని నేటి తరం యువత ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. తాజాగా ఆయన జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఇంతకు ఆ నాయకుడు ఎవరంటే వంగవీటి మోహనరంగ. ఎవరి పేరు చెప్తే దోపిడీదారుల గుండెలు బెదిరిపోతాయో, ఎవరి పేరు చెబితే శత్రువుల వన్నులో వణుకు పుడుతుందో, ఎవరి రూపం తలుచుకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళు చెమరుస్తాయో ఆయనే దివంగత నేత వంగవీటి మోహనరంగ. చనిపోయి 4 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ప్రతిధ్వనించే పేరు రంగ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన నేత రంగ. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి గాని, ఏ సినిమా హీరోకి గాని లేని క్రేజ్ సంపాదించుకున్న ఏకైక వ్యక్తి మోహనరంగ. ఎమ్మెల్యేగా పనిచేసిన అతి తక్కువ కాలంలోనే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆనాడు ముఖ్యమంత్రులకు సైతం లేని ప్రజాదరణ సంపాదించుకున్న నేతగా దేశ రాజకీయాలను సైతం తన వైపు చూసేలా చేసుకున్న నాయకుడు రంగ. బీబీసీ రేడియోలో వచ్చిన మొట్టమొదటి తెలుగు వార్త వంగవీటి మోహనరంగ హత్య వార్తే. బీబీసీలో 7 నిమిషాల పాటు ప్రసారమైన రంగ హత్య వార్త విని ప్రపంచమంతా విస్తుపోయింది. రంగ హత్య అనంతరం అప్పటి ఉమ్మడి ఏపీ అల్లర్లతో అట్టుడికిపోయింది. దాంతో అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆ న్యూస్ కవర్ చేశాయి. ఓ వ్యక్తిని చంపేస్తే ప్రజలంతా ఇంతలా తిరుగుబాటు చేస్తారా? ఆ వ్యక్తి ఎంత మహానాయకుడు అయ్యుంటాడు అని ప్రపంచం మొత్తం కూడా రంగా గురించి మాట్లాడుకుంది. బీబీసీలో రంగా హత్య వార్త విన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వంగవీటి మోహనరంగ ఎంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు అన్నది. పోరాటం అంటే ఎలా ఉంటుందో రంగాన్ని చూసి నేర్చుకోవాల్సిందే. పేద బడుగు బలహీన వర్గాల తరఫున ఎన్నో పోరాటాలు చేశారు రంగ. ఆయన సాగించిన పోరాటం రాష్ట్ర రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అయ్యారు. వంగవీటి రంగ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ నేలను విడిచి దాదాపుగా 4 దశాబ్దాలు కావస్తున్నా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది. రంగ అందడివాడు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న నాయకుడు. పేదల ప్రతి కష్టంలో తోడున్న నాయకుడు రంగ. అందుకే ఆయన అమరుడైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక తరం మారిన వంగవీటి మోహనరంగ చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం చూస్తే ఆయనకు ప్రజల గుండెల్లో ఏ పాటి స్థానం ఉందో అన్నది అర్థం చేసుకోవచ్చు. నేటికి ఏపీలో రాజకీయాలను శాసిస్తోంది వంగవీటి మోహనరంగ అభిమానులే అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ రంగా పేరును జపిస్తున్నాయంటే ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వంగవీటి మోహనరంగ పేరు వింటే కాపు, బడుగు, బలహీన వర్గాలు, బహుజనుడు, పేదలు 2 చేతులు జోడించి ఆరాధనా భావంతో వందనాలు చేస్తూ జోహార్లు అర్పిస్తారు. మడమ తిప్పని పౌరుషంతో ఆత్మ గౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచి వారి రక్షణ కోసం జీవితాన్నే అర్పించిన కారణ జన్ముడు రంగ.
రంగా అంటే ఓ ప్రభంజనం, రంగా అంటే ఓ ఉత్తేజం, రంగా అంటే ఓ ఉత్సాహం. చెప్పాలి అంటే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నది కేవలం 3.5 సంవత్సరాలే. అయితే ఓ ముఖ్యమంత్రికి వచ్చినంత గుర్తింపును మించి పొందారు ఆయన. సాధారణంగా ముఖ్యమంత్రులు చనిపోయినా గుర్తుపెట్టుకోవడం అరుదు. కానీ చనిపోయి దాదాపుగా 4 దశాబ్దాలు గడుస్తున్న రంగాను తెలుగు ప్రజలు దేవుడిలా ఆరాధిస్తున్నారు. గ్రామాన ఆయన విగ్రహాలు పెడుతున్నారు. సీఎం కాకుండా పీఎం కాకుండా చనిపోయి 4 దశాబ్దాలు కావస్తున్నా ఇంకా రంగా విగ్రహాలు గ్రామాన పెడుతూ ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు వంగవీటి మోహన రంగా కారణ జన్ముడు అని. రంగా జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని నేటి తరం యువత ఆయన్ని దేవుడులా పూజిస్తున్నారు అంటే రంగా ప్రభావం తెలుగు నేలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాడు రంగా అనుచరులుగా ఉన్న బోండా ఉమ, మల్లాది విష్ణు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు తదనంతర కాలంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎన్నిక అయ్యారు. రంగా సభలకు జనం లక్షల్లో హాజరయ్యేవారు. సీఎంల మీటింగులకి కూడా రాని జనం రంగా ఏ చిన్న సభ పెట్టినా వచ్చేవారంటే జనాన్ని ఆయన ఎంతలా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. 1988లో రంగా హత్యకు 6 నెలల ముందు జరిగిన కాపు నాడు మీటింగ్కు 10 లక్షల మందికి పైగా జనం హాజరయ్యి ఇండియాలోనే అత్యధిక మంది హాజరైన మీటింగ్స్ లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. సభా ప్రాంగణంలో 10 లక్షల మంది పైచిలుకు ఉంటే సభకి బారులు తీరిన రహదారులపై అంతకు మించిన జనం నిలిచిపోయారు. సభా ప్రాంగణం పట్టకపోవడంతో సగం మందికి పైగా జనం ఆ సభకు హాజరు కాలేకపోయారు. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మీటింగ్ కు ఇంతమంది జనం రావడం అప్పట్లో పెను సంచలనంగా రేగింది. ఆ మీటింగ్ రోజున వంగవీటి మోహన రంగా జైల్లో ఉన్నారు. కేవలం రంగా పిలుపునందుకుని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి జనం తరలివచ్చారు. రంగా జైలు నుండి ఆడియో సందేశాన్ని పంపించారు. భారీగా నాడు రాష్ట్రంలో ముసురు పట్టి తుఫాను కొనసాగుతూ ఉండగా ఇంకొక వైపు వాహనాలు సైతం పెద్దగా లేని రోజులవి. రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న ఏ విధమైన సామాజిక మాధ్యమాలు లేవు. సోషల్ మీడియా అసలే లేదు. అయినా సరే కాపు నాడు మీటింగ్ కు అన్ని లక్షల మంది హాజరవ్వడం దేశవ్యాప్తంగా అప్పటిలో సంచలనం రేపింది. రాష్ట్ర చరిత్రలో అయినా, ఒక ఉద్యమ చరిత్రలో అయినా ఒక కుల సమావేశానికి ఇతర కులాల మద్దతు లభించడం అదే మొదటిసారేమో. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి మించిన ప్రజా బలాన్ని పొందిన రంగాను 1989 ఎన్నికలకు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయనుంది అన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం అది. ఆ తరుణంలో పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా హత్యకి గురయ్యారు. రంగా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నడిపారు, ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రంగన్న ఉన్నారు అనే భరోసాని కల్పించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వంగవీటి మోహన్ రంగా ప్రభావం విజయవాడ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి చేరింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రంగాకు అభిమాన సంఘాలు వెలిశాయి. చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా తెలుగు నాట విగ్రహాలు వెలుస్తున్న ఏకైక నాయకుడు రంగా మాత్రమే. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవ చరిత్ర మరచిపోదు. ప్రజల కోసం, పేదల కోసం ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు ఎదురైనా, పోలీసులు కేసులు పెట్టి వేధించినా, హత్యకి గురయ్యేంత వరకు ఆయన బలహీన వర్గాల వెంటే ఉన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని రంగా అభిమానులు అంటున్నారు. ప్రతి ఏటా వంగవీటి మోహన రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక తాజాగా వంగవీటి రంగా 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేవలం 2 రాష్ట్రాల మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలలో స్థిరపడిన రంగా అభిమానులు ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
ఇవన్నీ చూస్తుంటే సూర్య చంద్రాది భూమి ఆకాశాలు ఉన్నంత కాలం తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా రంగా నిలిచిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు.